ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓకు లేఖ రాసింది. బిల్లుల బకాయిలు చెల్లించకపోతే ఆగస్టు 15 నుంచి వైద్య సేవలు నిలిపివేస్తామని లేఖలో స్పష్టం చేశారు. 2500 కోట్ల బకాయిలు ఉన్నాయని, వీటికి తోడు ప్రతి నెల 250 కోట్లు అదనంగా కలుస్తుందని ఆసుపత్రుల యజమానులు సంఘం లేఖలో ప్రస్తావించింది. 8 నెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే బిల్లులు చెల్లించాలని లేఖలో డిమాండ్ చేశారు. ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓకు లేఖ రాసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వైద్య సేవ ట్రస్ట్ ఆసుపత్రుల యాజమాన్య సంఘం రాస్తున్న లేఖ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగాలకు సంబంధించి పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇది సంబంధించిన బిల్లు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంటుంది. అది గత వైసీపీ ప్రభుత్వంలో 100 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టుకుంటూ అనేక మార్లు ఆరోగ్యశ్రీ కింద ఆ సంఘంలో చేసిన సేవలకు సంబంధించి ప్రభుత్వం కనీసం వారితో చర్చలు కూడా జరుగుతున్న ఇష్టానుసారంగా బిల్లులు నిలిపి చేసింది. దీంతో చాలా సందర్భాల్లో వారు ఆందోళన కోసం అత్యవసర సేవలు మినహా ఇతర వైద్య సేవలన్నీ కూడా పూర్తిగా నిలిపివేయడం అల్టిమేటం జారీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారితో చర్చలకు ఆహ్వానించి ఎంత మేరకు బకాయిలు ఉన్నాయి, ఎంతవరకు చెల్లించగలమని అంశాలతో కనీసం వాటిని పట్టించుకోకుండా అప్పుడు ఎప్పుడైతే వారు ఆందోళన పిలిపించారో ఆ రోజు చర్చల పేరుతో ప్రభుత్వం మొక్కలుగా 100 కోట్లు రిలీజ్ చేయడం, తర్వాత మళ్ళీ ఆ 1000 కోట్ల భారం మాత్రం అలాగే ఉంచేయడం అని పరిణామాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఆ భారాలు కూడా ఇప్పుడు కూటమిలో ఉంటున్నాయి పడటంతో ఒకవైపు ఆ ఆదాయ మార్గాలు అన్వేషించే పనిలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. మరోవైపు పెండింగ్ బకాయిలు కేవలం ఆరోగ్యశ్రీకి సంబంధించే కదా అనేక శాఖల్లో పెండింగ్ బకాయిలు 1000 కోట్లు పెరిగిపోయిన పరిస్థితి, వాటిని చెల్లించలేక వడ్డీలు చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతున్న వైద్యం చూస్తాను. అయితే ప్రస్తుతం ఆసుపత్రుల యాజమాన్యము దాదాపు తమకు 2500 కోట్ల రూపాయలు ఆ గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందని వాటిని చెల్లించేందుకు ఏదో విధంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు లేఖ రాశారు. ప్రతి నెల కూడా 250 కోట్లు అదనంగా భారం పడుతుంది తప్ప తమ బకాయిలు చేర్చకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారింది. పేదలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా తాము పనిచేసినప్పటికీ కూడా ఈ విధంగా ఇబ్బందులు పడటం సమంజసం కాదంటూ గత ప్రభుత్వం తెలిపే ఎవరు ఆక్షేపణ కూడా వ్యక్తం చేస్తూ ఈ రోజు లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ఇబ్బందులను గుర్తించి ఎంతో కొంత తొలి విడతగా కొంత మొత్తం బకాయిలు కొంతవరకైనా ఇస్తే ఈ వైద్యాలు నిరంతరం కొనసాగిస్తామని, లేకపోతే వైద్యాలు నిలిపివేసిన పరిస్థితి ఏర్పడతాను కూడా ఆ దిశగా సానుకూలంగా స్పందించి ప్రభుత్వం కూడా ఎంతో కొంత తమకు ఈ బకాయిల్లో కొంత వాటా మొత్తం అన్న ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఒకసారి చర్చలకు ఆహ్వానిస్తే తమ ఇబ్బందులు ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించి ఏ విధంగా ఉందని అంశాలపై కూడా తమ ప్రభుత్వానికి విన్నవిస్తామని, తద్వారా తమ ప్రభుత్వం కూడా ఏ విధంగా స్పందిస్తున్న అంశాలపై కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ దిశగా ముఖ్యమంత్రి స్పందించాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు లేఖ రాశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్న అంశాలపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.